నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. చూసారా ఏంటంటున్నారు? మలేషియన్ యాపిల్స్ అండి. ఎంత అందంగా ఉంటాయి చూసారా మలేషియన్ యాపిల్. అదివేనండి కొమ్మకి ఎట్లా వస్తాయి చూసారా, అటు ఇటు అటు ఇటు. అవన్నీ మలేషియన్ యాపిల్సే, అవన్నీ మలేషియన్ యాపిల్సేనండి. పిట్టలు కొడుతున్నాయండి, అప్పుడే పిట్టలు కొట్టేస్తున్నాయి చూడండి, సగం తినేసినాయి. అవిగానండి ఇవన్నీ మలేషియన్ యాపిల్స్. ఇది స్టేషన్ ఫ్రూట్ అండి. జాంకాయలు కూడా ఉన్నాయి, మా వాళ్ళు ఎక్కువ వస్తున్నారు అక్కడ చూడండి. ఇది ఒక చెట్టు ఇవ్వండి, ఇంకా చాలా ఉన్నాయి, 40-50 చెట్లు ఉన్నాయి మనకి. కొద్దిగా పెద్దవి అవుతాయండి. మలేషియన్ యాపిల్ 40 లేవు, 15 ఉన్నాయి. రోజ్ యాపిల్స్ ఉన్నాయండి 40-30 దాకా ఉంటాయి. గ్రీన్ యాపిల్స్ ఒక 10-20 దాకా ఉంటాయి. అలా దా ఇట్రా దా, ఒత్తుకుంటుంది పాపం. ఇది ఇస్టేషియాలో కాసిన పళ్ళు మనకు కాయవండి, బ్రహ్మాండంగా వస్తాయి. మనం పెట్టుకోవాలి, కాకపోతే యాపిల్సే కదా ఇవి కూడా పెట్టుకోవాలి. మన మన అట్మాస్ఫియర్లో కూడా కాస్తున్నాయి, కాకపోతే కొద్దిగా పార్షియల్ షేడ్లో కాస్తాయి. చూడండి ఎంత కాపుందో, ఎంత కాపు బాగా రాలిపోయింది కొద్దిగా బాగా. ఇది చూడండి, ఇవన్నీ రాలినాయి. పిట్టలు ఒకటి తింటే 2 రాళ్ళు కొట్టేస్తాయండి, అలా చేస్తుంది. ఇట్లా సరే, ఎంత బాగుంటాయో. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని చెట్లు పెడతాం, నేర్చుకోవాలండి. పెడితే అవే ఒకరోజు కాస్తాయి, ఒకరోజు బతుకుతాయి, పెరుగుతాయి, కాస్తాయి. అది నేను చెప్పేది. మళ్ళీ అది రావాలంటే మీరు కెమికల్ ఫార్మింగ్ ల్యాండ్ అయ్యి ఉండకూడదండి. న్యాచురల్ ఫార్మింగ్ ల్యాండ్ అయితే బాగా వస్తాయండి. మీ సాయిల్ ఫర్టిలిటీ 2-3% పెరిగిందనుకోండి, అద్భుతంగా మీకు ఆ పొలంలో అన్ని రకాల కాయలు కాస్తాయి. సాయిల్ ఫర్టిలిటీ కనుక పెరిగితే చూడండి ఎట్లా ఉంటుంది నా సాయిల్, బంగారంలాగా ఉంటుందండి. చూడండి ఎట్లా ఉంటుందో, ఎలా ఉంటుందో చూసారా. ఆకులు అలవలు గడ్డి కాదు ఎప్పటి. దీని మీద 200 కాయలు కాసిందండి రామాఫలం చెట్టు మీద. ఈ రామాఫలం చెట్టు మీద 200 కాయలు పడ్డాయి. 7 ఆ రామఫలం కూడా ఎక్కడో 1-2 ఉన్నాయన్నారు. కూసురండి అమ్మ, కాయ ఉందా? కోసురా, కోసుకొచ్చి ఇక ఉండదు. అరే ఇది కూడా ఈ కూడా ఈ స్టార్ ఫ్రూట్ ఎత్తురా, గంపెత్తురా లక్ష్మయ్య, గంపెత్తురా అమ్మ, ఎత్తురా. చూడండి ఎంత స్టార్ ఫ్రూట్ ఉందోనండి. ఇదంతా బాగా పండుకొచ్చింది, మంచిగా వచ్చింది పండుకి. చూడండి, కోసేయండి అమ్మ, మొత్తం కోయండి. ఇవి ఉండవయ్యి, మంచి కంపెత్తరా బాబు, మంచి కంపెత్తరా, జల్దీ తీసి బొట్టేయమ్మా, కోసుకు బొట్టి. చూడండి ఎంత బాగున్నాయి చూసారా. ఎంత అందంగా ఉన్నది చూసారా కాయ. అంతా ఇవన్నీ అవేనండి, బాగా పండుకొచ్చినాయి. ఇప్పుడు తినే ప్రాయం అన్నమాట ఇది. ఈ ఎల్లోయిష్ వస్తే, గోల్డెన్ ఎల్లోయిష్ వస్తే తినేసేయచ్చండి. ఇక మా చంద్రయ్య కోసేపునంతా అయ్యే, ఆ బొడ్డేసేదంతా. ఇది చూడండి అంత పెద్ద కాయ, అద్భుతం. పెడితే అన్నీ కాస్తాయండి, మనం పెట్టం అంతే. మనం ఏంటంటే ఆడు పండించాడు, ఈడు పండించాడని లెక్కలేసి చెప్పుకుంటూ ఉంటారు. మనం కూడా 2 మొక్కలు పెట్టి బతికితీయా బతకని చూసి పెడితే కాస్తాయి, కాస్తే తినచ్చు, పిల్లలు తినచ్చు. అట్లా కాదు జేబులో డబ్బులు పెట్టి బజారు కొనుక్కొచ్చి పిచ్చి లక్షణాలు, దగ్గులుబాజీ లక్షణాలు వచ్చినాయి మనకి 20 ఏళ్ళ హరిత విప్లవంలో. నేను తిడతానని ఏమనుకోవద్దు, తిడతా ఇంతే. మనకి అన్నీ వచ్చిన లక్షణాలు. గుత్తిపోయి పట్టుకో, గుత్తిపోయి భయా, ఒకటి కాదయా. నువ్వు కూడా అదిగో, ఒకటి కొత్తే 2 కింద పడతాయి. గుత్తి పట్టుకోవాలి ఎప్పుడైనా. 4 పట్టుకుంటే 4 అవుతుంది. కింద పెట్టు, ఇది కింద పెట్టు, ఈ కింద పెట్టు, బొడ్డేసి అవి గుత్తి పట్టుకో. ఒకటి అదిగో, ఒకటి లాగితే 4 రాలుతాయి. అట్లా ఎక్కడ కింద పడిందంటే అక్కడ మీకు ఇది వస్తుంది, తేడా వస్తుంది. కాయ కింద పడకూడదు, చేత్తోనే పట్టుకోవాలి. ఇది ఈ గోల్డెన్ ఎల్లోయిష్ వస్తే ఆ కాయ అద్భుతమైన టేస్ట్ వచ్చిందండి. మన స్టార్ ఫ్రూట్, క్యారంబోలా అంటారు. ఎక్కువ సౌత్ అమెరికన్, లాటిన్ అమెరికన్
ఆ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది, ఈస్ట్ ఏషియా కూడా ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచే మనకు వచ్చింది ఇవన్నీ. గుత్తి పట్టుకో, కింద పట్టుకో రెడ్డి, రాలిపోతాయి రెడ్డి. నువ్వు ఏం చేస్తున్నావు రెడ్డి? కింద పట్టుకోవాలి రెడ్డి. ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకుంటూ వస్తాయి, ఇట్లా పట్టుకుంటూ వస్తాయి, ఇది ఇట్లా పట్టుకుంటూ వస్తాయి, కింద పట్టుకోవాలా. చూడండి ఎంత పెద్దయ్యో కాయలు, చూసారా ఎంత పెద్దయ్యో. ఓకే, హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రకరకాలైన ఫ్రూట్స్ ఈ విధంగా పెడితే ఎందుకు కావండి, అన్నీ కాస్తాయి. దీంట్లో ఎన్ని చూపించాను చూడండి. మీకు రామఫలం గురించి చెప్పాను, మలేషియన్ యాపిల్ చెప్పాను, జామకాయ అన్నాను, ఇది అన్నాను, అన్నీ కోస్తానే ఉన్నారు మా వాళ్ళు. ఇది ఇక్కడ చూస్తే యాపిల్ బేర్ ఉంది, యాపిల్ బేర్ కూడా కాయలు ఉన్నాయి. ఇది కాక ఇక్కడ చూడండి, దీని మీద వీడియోనే తీయాలండి. బెల్లంబి అండి ఇది, దీని మీద రేపు వీడియో తీస్తాను చూడండి. బల్లెం ఉసిరి అంటారు, బెల్లంబి స్టేషన్ ఫ్రూట్. ఇది కూరలో పచ్చళ్ళు చేసుకుంటారు, ఎంత బాగా కాసిందో చూసారా. బెల్లంబి అంటారు, బల్లెం ఉసిరి అంటారు. ఈ సిలోను, మలేషియా, ఇండోనేషియా అక్కడే ఎక్కువ. ఇది ఏంది మొత్తం వేయండి, మొత్తం వేయండి. ఇది బెల్లంబి మీద మా చిన్న వీడియో. అన్ని రకాలు వచ్చినాయండి, బాగా వచ్చాయండి. అన్ని చెట్లు పెరిగినాయి, చూడండి. థ్యాంక్ యూ. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.